హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు నేను మీకైతే పెసరపప్పుతో బూరెలు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు బూరెలు అయితే ఈరోజు మనం చేసుకొని మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, బయట ఎంత క్రిస్పీగా ఉన్నాయి, లోపల జ్యూసీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ రెసిపీ మీకోసం నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పెసరపప్పు ఉంటే మనం ఇంట్లోన ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 2 కప్పుల పెసరపప్పు అయితే నేను తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని దీన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. చూశారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం దీన్ని. ఇది మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మనమైతే మిక్సీ పట్టుకున్న దాన్ని వేరేగా సపరేట్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం షుగరు, ఇలాచి 6 తీసుకున్నాను. దీన్ని కూడా మిక్సీ పట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా, ఇడ్లీ పాత్ర అయితే నేను తీసుకుంటున్నాను. నేను ఇడ్లీ అయితే ప్లేట్లో పెట్టి చేసుకుంటాను కదా, అలాగే ఇడ్లీ కోసం కొంచెం వాటర్ వేసుకొని ఏదైనా స్టాండ్ పెట్టుకుని దానిపైన ప్లేట్ పెట్టుకున్నాను. అందులో ఇది మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేద్దాం మనం. చూసారు కదా, ఇలా వేసుకొని మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం. చూసారా, మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా, అదే విధంగా ఇది కూడా ముందు ఇడ్లీ పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం. దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ మనం దీన్ని మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు చూసారు కదా, మనం ఇడ్లీ అయితే ఎలా పెట్టుకుంటామో దీన్ని అలాగే అండి. ఇందులో ఏం లేదు, మనం నార్మల్గా మనం ప్లేట్లో ఇడ్లీ పెడతాం కదా, అదేవిధంగా మనం పెసరపప్పు దీన్ని కూడా ఇడ్లీలా పెట్టుకున్నాం, అంతే అండి, ఇంకేం లేదు. దీన్ని మూత పెట్టి కాసేపు ఇలానే వదిలేద్దాం. నేనైతే స్టవ్ కట్టి మూత పెట్టేశాను. 5 మినిట్స్ తర్వాత చూసానా కొద్దిగా చల్లారింది కదా. ఇప్పుడు కట్ చేసుకుందాం ముక్కలుగా. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని చూసారా, దీన్ని తీసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా బాగా వచ్చింది కదా. దీన్ని అయితే మనం తీసేసుకుందాం. ఇలా చల్లార్చిన తర్వాత అయితే చక్కగా మనకి ముక్కలు అనేవి బాగా వస్తాయి. మీరు వేడివేడిగా తీసేసారనుకోండి, అసలు రాకుండా పోతాయి. ఇది కొంచెం చల్లారినాక మనమైతే ముక్కలు కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం మీరు తీయకండి. 5 మినిట్స్ ఆగినాక కట్ చేసుకొని తీసుకోవాలి ముక్కలను అయితే. చూసారు కదా, చక్కగా వచ్చాయి కదా. ఇలానే చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదా. ఇలాగే ఈ ముక్కలన్నింటినీ మనం చిన్న చిన్న పీసెస్లా మొత్తాన్ని స్మాష్లా చేసుకుందాం. ఈ ఇడ్లీనంతా వేరొక దానిలో పెట్టుకుంటూ ఇదిగోండి, నేనైతే ఇలా చేసుకున్నాను దాన్ని. ఆ ముక్కలన్నింటినీ ఇలా పౌడర్లా చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా విడివిడిగా ఎంత బాగా వచ్చింది కదా. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పెద్ద బాండీ తీసుకోండి, వెడల్పుగా ఉండేది. అందులో 2 కప్పుల పంచదార వేసుకుందాం. 1 కప్పు వాటర్ వేసుకుందాం. 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. ఇందులో కొబ్బరి మరీ ఎక్కువ వేయొద్దు, కొంచెం అయితే సరిపోతుంది. 1 కప్పు వేసుకుంటున్నాను నేను. 1 కప్పు అయితే దీనికి సరిపోతుంది. 1 కప్పు కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసాను కదా.
వీటన్నింటినీ కొంచెం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది పాకం మెయిన్ అండి. పాకం అయితే మనం మంచిగా చూసుకుంటూ పాకం ముందు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు మరీ ముదర పాకం కానీ లేత పాకం కానీ తీసేస్తారంటే ఇవి రావు సరిగ్గా. చూసారా, పాకం అనేది ఇలా ఉండాలి, ఇదే విధంగా ఉండాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇలా ఉండాలి. చూసారా, మరీ తీగ పాకం కాకుండా కొంచెం గట్టిపడాలి. చూసారు కదా, ఇందులో మనం ముందుగా మన పెసరపప్పుతో చేసిన ఇడ్లీని స్మాష్ చేసాం కదా, ఇందులో వేసేసుకుందాం. ఇది బాగా కలుపుకుందాం ఒకసారి. ఇందులో మధ్య మధ్యలో షుగర్ సిరప్ ఉండిపోతుంది కదా, అది లేకుండా చక్కగా మనం కలుపుకుందాం. ఇదంతా ఫ్లేమ్ కట్టేసి చేయాలండి. పాకం వచ్చిన తర్వాత మరి ఫ్లేమ్ ఉంచుకోకూడదు, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్ద కట్టాలి. మీకు చూపించే విధంగా ఇలా ముద్దలా బాల్స్లా రావాలన్నమాట. ఎంత బాగున్నాయో చూసారా. వీటన్నిటిని నేను ఇలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన దాని కోటింగ్ కోసం 1 కప్పు మైదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, బియ్యపిండి అంటాం కదా, కొంచెం బెల్లం, కొద్దిగా సాల్ట్, వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక చూసారా, ఇవి బాగా మిక్స్ అవ్వాలి. ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుకుందాం. చూసారు కదా, ఫాస్ట్గా కలపాలి, కొంచెం ఉండలేకుండా జాగ్రత్తగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం మనం. చూసారా, ఇలా ఉండాలి. కొంచెం పల్చగా ఇలా రావాలి మనకి. మనం అది కోటింగ్ పెట్టేటప్పుడు బాగుంటుంది కదా అలా. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను నేను, అందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకుంటూ, చూసారు కదా, ఈ విధంగా వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూసారా, మనమైతే వీటన్నిటిని ఇలానే వేసుకుందాం. మీరు చేతిలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ కోసం నేనైతే కొంచెం కొంచెం పిండిని వదులుకుంటూ వేసుకుంటున్నాను. మనం చేతితో పట్టి వేసేటప్పుడు ఆ గ్యాప్ అనేది వచ్చేస్తుంది కదా. చూసారా, అదేవిధంగా అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని నెమ్మదిగా తిప్పుకుందాం. మరి వేసిన వెంటనే కలిపేయొద్దు, కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఇవి అప్పుడు మన నానమ్మలు వాళ్ళు చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఇలాంటి వంటలు చాలా తక్కువ తింటున్నారు. ఇవైతే చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే మాత్రం కొంచెం శ్రమ పడాలి కానీ సూపర్ టేస్ట్. ఈ టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, కలర్ఫుల్గా బాగా వచ్చాయి కదా. నేను బెల్లం వేసుకున్నాను కదా కోటింగ్ కోసం, మీరు అందులో షుగర్ అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. షుగర్ అయితే ఇంత కలర్ఫుల్గా రావన్నమాట, వైట్గా ఉంటాయి బూరెలు అయితే. చూసారా, ఇంకోసారి వేసుకుందాం. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఇదేం ప్రాబ్లం లేదు. ఆ ఎక్స్ట్రా అంతా వేడైన తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి అవి. చూసారు కదా, ఇదే విధంగా మనం వేసుకుందాం. వీటిని కలుపుకుంటూ మెల్లగా నెమ్మదిగా కలుపుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయొద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఈ ఎక్స్ట్రా అంతా వచ్చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు, మైదాయే కదా, దానివల్ల ఏం ఇబ్బంది లేదు. ఇలాంటి ఫుడ్ తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనం హెల్తీగా ఇంటి దగ్గర చేసుకుని ఇలాంటి ఫుడ్ తింటే
మన హెల్త్ కూడా బాగుంటుంది కదా. కొంచెం కష్టం అవుతుంది కానీ హెల్తీగా అయితే ఇంటి దగ్గరే చేసుకొని తినొచ్చు. చూసారా, ఇవైతే బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్నాక తీసేసుకుందాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటూ చేసుకుందాం. వేసేటప్పుడు మాత్రం హైలో ఉండాలి. మనం తీసుకునేటప్పుడు మాత్రం అవి వేయించేటప్పుడు మీడియంలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. వేసేటప్పుడు మాత్రం హైలోనే ఉంచి వేసుకోండి, ఎందుకంటే అవి అడుగంటకుండా ఉంటాయి హైలో ఉన్నప్పుడు. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసారనుకోండి అడుగు పట్టేస్తాయి కదా, అలా చేయొద్దు. ఇప్పుడు మిగతావి కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. నాకైతే ఇంకా 3 మిగిలాయి, ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. చూసారా, ఇవి ఫ్రై చేసుకుందాం బాగా. ఇప్పుడు పిల్లలకి వంట చేయడం కూడా కష్టంగానే ఉంది కదా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారని మీకోసం అయితే ఈ వీడియో నేను చేసి పెడుతున్నాను. నేను చాలాసార్లు చేశాను ఇవి, మీకు చూపిద్దామని నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసం నేను అన్నీ క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒకే వైపు వదిలేయొద్దు, అటు ఇటు తిప్పుతూ మనమైతే వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి కదా. చూడండి, ఇప్పుడు తీసేసుకుంటున్నాను నేను. ఇది ఫస్ట్ వేసినవి ఫస్టే తీసుకోండి, వెనక వేసుకున్న వెనకలా తీసుకోండి, ఎందుకంటే ఫస్ట్ అయితే మాడుతూ ఉంటాయి కదా, చూసుకుంటూ చేసుకోండి. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోలేమని అనుకుంటే ఒకేసారి వేసి ఒకేసారి తీసేసుకోండి. కొంచెం మేనేజ్ చేయడం కష్టమవుతుంది కదా, అందుకు. ఇదే విధంగా ఇవన్నీ నేనైతే ఫ్రై చేసేసుకున్నాను మొత్తం. ఇవి కూడా మనం తీసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయి బాగా. ఇందులో ఉడకడానికి ఏముండదండి, ఆల్రెడీ మనం పెసరపప్పుని ఉడికించాం, కొబ్బరి కూర అన్నీ ఉడికిపోయేవి కదా పాకంతో పాటు. ఇవైతే 2 డేస్ వరకు ఉంటాయి, ఏం పాడవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.